హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం. ఎందుకింత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు చెప్పటం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం పశ్చిమ దిశగా వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది. దారి మళ్ళిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు, బాలి వెళ్ళిందని కొందరు, జపాన్ వెళ్ళిందని కొందరు, ఇలా పలు రకాలుగా అనధికార సమాచారాన్ని ఫెయిలర్స్ని మీడియాలో వదిలేరు. అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది. అనధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్కి ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు. సింగపూర్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం. సింగపూర్ కూడా ఆయన ఇష్టపడుతుంది, ఆయన సింగపూర్ని ఇష్టపడతాడు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్ళాలని సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి పదే పదే వెళుతూ ఉంటాడు. ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం. ఆ ఇష్టము ఆర్థిక పరమైన ఇష్టము, డీల్స్ పరంగా ఇష్టం, రాజకీయంగా 4 శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం, శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది. లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు వెళ్ళారా? సింగపూర్లోనే ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు. మీరు లండన్ వెళ్ళాలనుకున్నారు, కానీ అక్కడ మీ అబ్బాయి ఉన్నాడని మీకు తెలుసు. ఇప్పుడు అబ్బాయికి నాన్నగారికి ఏమో తొందరగా నాన్నగారు మీరు దిగిపోతే నేను మరి ఎక్కాలి కదా, మన కుటుంబంలో ఒప్పందం అదే కదా అని రోజు ఘర్షణ జరుగుతుంది. మీ అందరికి తెలిసిన చరిత్ర, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి లోకేష్ ద్వారానే గండం పొంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి గండం కాదు, ఆంధ్ర రాష్ట్రానికే గండం పొంచి ఉందని మనం చేస్తున్నాను. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను, దానికి కారణాలపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటారు బాబు, మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఇటు కనీసం ఏం జరుగుతుందో కూడా ఆ ఆంతరంగికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులకు, పార్టీ వ్యక్తులకు సమాచారమే ఉండటం లేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తన టూర్ని రహస్యంగా ఉంచాడన్న విషయాలపైన ప్రజలకు మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అడుగుతున్నాం ఇలా అంటున్నామంటే, కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మా నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమార్తె యొక్క చదువుల విషయమై లండన్ వెళ్ళినప్పుడు, లండన్ నుంచి ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాడు, అసలు లండనే వెళ్ళలేదు, మధ్యలో దిగాడు అని విపరీతమైన కథనాలల్లి మా నాయకుడిని అనేక రకాలుగా అవమానపాలు కార్యక్రమాలు చేశారు కదా. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు? దాచుకున్న డబ్బులను దాచుకోవడానికి పోయాడా, లేకపోతే ఎవరెవరికి దోచుకున్న డబ్బుల్ని దాచుకోవడానికి పోయాడా, ఎవరెవరికి ఎక్కడెక్కడ సంచులు ఇవ్వాలో ఆ లెక్కలు తేల్చడానికి పోయాడా, ఇచ్చిన సంచులు చేరతనే లేదో చూడటానికి పోయాడా, ఏ పని మీద వెళ్ళాడని అడుగుతున్నాం. పోనీ రాష్ట్ర ప్రయోజనాల పని మీద వెళ్ళుంటే ఏం ప్రయోజనాల కోసం వెళ్ళాడు, ఎజెండా ఏమిటి? ఒకవేళ ఎజెండా ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్ని జిఐడి యొక్క విభాగము ఎందుకు ధృవీకరించలేదు? ఎందుకు ఆయన యొక్క పర్యటనలలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాల మీదన ఆయన పర్యటించబోతున్నాడు, ఈ అంశాల మీదన మీటింగ్ జరగబోతుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంత మేలు జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద, అందరి మీద, ఈ రాష్ట్ర ప్రజల ఉందని నేను మరోమారు మనవి చేస్తూ, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసాం, 1 కాదు, 2 కాదు, 3 విమానాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో వాడుతున్నారు. మీడియా మిత్రులారా, నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం ద్వారా మేము ఏ సమాచారాన్ని ప్రజల ముందుకు చెబుతున్నా సాక్ష్యంతో, ఆధారంతో నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. మాకేం భేషజం లేదు. నేను చెబుతున్న మాటలలో
మీడియా మిత్రులు కూడా పరిశోధించండి. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మోడ్లోకి మారని నేను మనవి చేస్తున్నా. సుధాకర్ బాబు చెప్పాడు, పలానా రాంబాబు గారు చెప్పారు, పేర్ని నాని గారు చెప్పారు, అధికార ప్రతినిధి ఎవరో చెప్పారు కాబట్టి మీరు రాయమని మేము అడగటం లేదు. నేను చెబుతున్న ఈ సమాచారం నిజమో కాదో మీరే పరిశీలించి పరిశోధించి నిజాన్ని నిగ్గుదేల్చమని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ 3 హెలికాప్టర్లు, ముగ్గురు నాయకులు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వాడుతున్నమాట నిజమా కాదు? 3 నాయకులు 3 హెలికాప్టర్లు 3 విమానాలు 600 ప్రయాణాలు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఓ మారి ఇంతకుముందే నేను చెప్పాను, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్లో చేశారు పవన్ కళ్యాణ్ గారు. 10 గంటలకు అమరావతి రివ్యూకి వచ్చారు, అక్కడ కొన్ని స్నాక్స్ తిన్నారు. లంచ్కి తిరుపతి వెళ్ళారు, తిరుపతిలో లంచ్ చేశాడు, అక్కడ కొన్ని రివ్యూస్ చేశాడు. 4 గంటలకు స్నాక్స్ తిన్నాడు, అక్కడి నుంచి మళ్ళీ విమానం వేసుకొని హైదరాబాద్ వెళ్ళి డిన్నర్ తిన్నాడు. ఈ ప్రయాణాలన్నిటికీ అవుతున్న ఖర్చు ఎంత? ఆ ఖర్చుకు మీ జీతాలు సరిపోతున్నాయా? ఇంకో పక్కనేమో మేము ఇలా అడిగినప్పుడు లేదు మేము ప్రభుత్వం యొక్క ఖర్చులతో తిరగటం లేదు, మేము సొంత డబ్బులతో తిరుగుతున్నామని చెబుతున్నారు. మంచిది. నేను సూటిగా అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, షాడో ముఖ్యమంత్రి అయిన సకల శాఖ మంత్రి అయిన లోకేష్ని అడుగుతున్నాను, మీ జీతాలు ఎంత? ప్రభుత్వం చే మీరు తీసుకుంటున్న జీతాల నంబర్ ఎంత? ఈ ప్రయాణాలకు అవుతున్న ఖర్చు ఎంత? మీకు వస్తున్న జీతాలకు మీరు చేస్తున్న ప్రయాణాల ఖర్చుకు నెలవారీగా ఖర్చు సరిపోతుందా? అప్పులు అవుతున్నాయా మీకు? మీరు ఎందుకంటే మీరు చెబుతున్నారు కదా మేము సొంత ప్రయాణాలు చేస్తున్నామని. మీరు సొంత ప్రయాణాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యంతరం లేదు. కానీ మేమంటున్నాం, మీరు ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసి తైతక్కలాడుతున్నారని చెప్పి అంటున్నాం. ఎందుకు తిరుగుతున్నారో, ఏ పనుల మీద తిరుగుతున్నారో, ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు విమానాలు వాడుతున్నారో, హెలికాప్టర్లు ఎందుకు వాడుతున్నారో వాడితే పోనీ, ముఖ్యమంత్రి గారు వాడితే మాకు అభ్యంతరంలా. ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా, దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాలలో రాష్ట్రాధినేతగా, ప్రభుత్వ అధినేతగా, ఓ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా హెలికాప్టర్లను విమానాలను వాడితే ఏ ప్రతిపక్షానికి అభ్యంతరం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రికి ఏం పని? ఆ ముఖ్యమంత్రి గారైనా తన సొంత పనుల మీద వెళ్తున్నాడా? ఇప్పుడు వెళ్ళాడండి, సింగపూర్ వెళ్ళాడో, బాలి వెళ్ళాడో, లేకపోతే మలేషియా వెళ్ళాడో, కజకిస్తాన్ వెళ్ళాడో నాకు తెలియదు. మీరే కనుక్కొని చెప్పండి. ఎవరి డబ్బులు అవి? విమానం ఖర్చులు ఎవరు పెడుతున్నారు? ఈ ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? జరిగితే వివరాలు చెప్పండి. జరగకపోతే అది మీ సొంత పర్యటన అయితే, మా ముఖ్యమంత్రి గారు ఆ రోజున, ఆనాటి ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా, నేను నా కూతురు యొక్క మాస్టర్స్ డిగ్రీ తీసుకుంటున్నారు, నేను గ్రాడ్ వాక్ వెళ్తున్నానని వారు చెప్పారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ పని మీద వెళ్ళారు? ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రజలకు వివరాలు చెప్పలేదని సూటిగా మేము అడుగుతూ, మీరు సొంత డబ్బులతో వెళుతున్నట్లయితే మీ ప్రయాణాల యొక్క కదలికలన్నీ పౌర విమానయాన శాఖ పరిధిలో ఉందా? డీజీసీఏ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా దానికి బిల్ రైజ్ చేయాలి. నీ సొంత ఖర్చులతో వెళ్ళినా, ప్రభుత్వంతో టూర్లు జరిగిన ఖర్చుల వివరాలు చెప్పాలి. ఆ ఖర్చుల వివరాలు ఎంత? ఆ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ